శ్రీనివాస్ గారు. యా నమస్తే. ఆల్మోస్ట్ అలా అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటుగా స్పందించారు. కరెక్ట్ వేలోనే రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా మన పాదసారథి గారు అన్నట్టు మన దేశ బాగు కోరుకోలేని వాళ్ళు ఉండడం కరెక్ట్ కాదు అన్న దానికి సంబంధించి. బట్ కాంగ్రెస్ ఇంకా వితండవాదం చేస్తూనే ఉంది. ఎలా చూడాలంటారు దీన్ని? ఫస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర 1947 అంతకన్నా ముందు చరిత్ర గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క రోల్, కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఈరోజు భారతదేశం రెండు ముక్కలుగా మతాల పేరు మీద మతాల కారణంగా విడదీయబడ్డది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. అప్పటి కాంగ్రెస్ నాయకత్వం మొత్తం కూడా దీన్ని బాధ్యత వహించాలి. అది గుర్తు చేసుకోవాలి. ఇప్పటి అద్దంకి దయాకర్ కావచ్చు, సోకాల్డ్ వాద్రా కావచ్చు, లేకుంటే వారి యొక్క యువ నాయకుడు రాహుల్ గాంధీ కావచ్చు, ఇంకెవరు కావచ్చు, గుర్తు తెచ్చుకోవాలి. వారు చేసేటటువంటి ఘనకార్యానికి వాళ్ళు ఈరోజు మరి సతమతం అవుతున్నది అర్థం చేయాలి. కాశ్మీర్ కారణం ఎవరండి? 370 ఆర్టికల్ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ కారణంగానే ఇప్పటికి కూడా ఆ ప్రజల్లో అటువంటి యొక్క వేదన, ఆవేదన, ఆ యొక్క ముస్లిం సోదరులో విశ్వాసం కలగక మరి మీరు నూరి పోసినటువంటి ఒక మత ఒక బీజాన్ని మొత్తంగా కూడా వారు దాన్ని టేకప్ చేసుకుని దాన్ని చేసుకుని దేశాన్ని మరి ఒక్కసారి ముక్కలు చేసే ప్రయత్నం మాకు కావాలని చెప్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ అపీజ్మెంట్ పాలిటిక్స్ కారణంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పోషించిన మణిశంకర్ అయ్యర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చాలా మంది నాయకులు లేదా దిగ్విజయ్ సింగ్ కూడా కావచ్చు, ఇలా అనేక మంది నాయకులను ఇప్పటికి కూడాను అప్పటి తప్పును సవరించుకోక ఇప్పటికూ అదే స్టాండ్ మీద మరి 15%, 20% ఓట్ల కోసం ఈ అపీజ్మెంట్ కారణంగా ఉగ్రవాదం వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ ఉగ్రవాదం తప్పు అని చెప్పే ధైర్యం లేదు వాళ్ళకు. ఇంతమంది చనిపోతే కనీసం కర్టెచ్చి కాల్ విజిట్ చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎవరో ఒక ముస్లిం సోదరుడు చనిపోతే వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి మాట్లాడించేటువంటి పరిస్థితి అడ్డం పడుతున్న వాళ్ళకి స్టాండ్ ఓన్లీ ఫర్ ఓట్ షేక్ అని చెప్పేసి. కాబట్టి అద్దంకి దయాకర్ మాట్లాడిన మాట కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు ఆత్మ పరిస్థితి చేసుకోవాలి. ఏ దేశమైనా ఒక్కటే. దేశం అంటే కేవలం భూభాగం మాత్రమే కాదు, మనుషులున్న ప్రాంతం మన చేతితో పరిపాలన కోసం అందినటువంటి ఒక అవకాశం దేశం మాత్రమే కాదు. దేశం అంటే ఆ దేశానికి ఒక జాతి అంటూ ఉంటుంది. జాతికి సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయి. వాటి విలువల్ని అర్థం చేసుకొని ఆ జాతిని గౌరవించిన వాళ్ళు ఎవ్వరు కూడా దేశభక్తులు కాలేరు. భలే ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైనులు అందరు ఉన్నారు. కానీ ఒక భారతదేశం ఒక జాతి, అది హిందూ జాతి. హిందూ మతం కాదు, జీవన విధానం. అది ఆ యొక్క జీవన విధానాన్ని, ఆ సంస్కృతిని గౌరవించే వ్యక్తులు 80% మంది యొక్క ప్రజల యొక్క ఆ భావాల్ని అర్థం చేసుకోకుండా ఓట్ల కోసం తప్పు చేసిన వాళ్ళని సమర్థించేటువంటి ఒక నాయకత్వం ఈ దేశానికి ఎట్లా ఉపయోగపడతారు, ఎట్లా దేశ భద్రత కోసం వాళ్ళు పాటుపడ్డట్టు చెప్పండి. కాబట్టి మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం హిందువులం అని చెప్పి, హిందుస్థాన్ అని చెప్పించి, హిందూ దేశం, హిందూ సంస్కృతి అని. ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవించాలి. మీరు ఆచరించకుండా కనీసం గౌరవించండి. ఆచరించే వాళ్ళకు ప్రేమించండి. అయితేనే మీకు మెజారిటీ సంఖ్యలో ప్రజల యొక్క ప్రేమ కూడా లభిస్తుంది. అయినా సర్వే జన సుఖినో భవంతో ఒక నానుడి హిందూ సమాజంలో ఉన్నది. వాళ్ళలాగా కొంతమంది ముస్లిం ఛాందస్వాదులు ఉగ్రవాదులుగా మారి ఈ దేశాన్ని, లేకుండా ఈ ప్రజల్లో మొత్తం కూడా భయభీతమైన వాతావరణం నెలకొల్పడం ద్వారా హిందూ సమాజం భయపడదు. మేము ఓపికతోనే అందరిని కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. తప్పు చేసినా సవరించే ప్రయత్నం మాటల ద్వారా చేస్తున్నాం. వినప్పుడు లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. వెదర్ ఇట్ కుడ్ బి ఇండియన్ ముస్లిం, ఇట్ కుడ్ బి ఇండియన్ టెర్రరిస్ట్ కావచ్చు, లేకుంటే పాకిస్తానే కావచ్చు. సో అవన్నీ మర్చిపోయి ఇక్కడ అద్దంకి దయాకర్ ఇష్టారాజ్యంగా మాట్లాడతాను, పాకిస్తాన్ ప్రేమించా, ఇప్పుడు బయటికి రాని మాట్లాడండి. ఇంకొక మాట ఏంటంటే, హిందువులు ముస్లింల మధ్య విభజన జరిగినట్టు ఇక్కడ హిందూవాదాన్ని హైలైట్ చేస్తున్నారు. కాబట్టి ముస్లింల కడుపు మండి వాళ్ళు అక్కడి నుంచి ఇదంతా చేశారు అంటూ వాళ్ళు ఒక ఎలిగేషన్ రైజ్ చేస్తున్నారు. నిజంగా అదే చెప్తున్నాను, నేను అదే చెప్తున్నాను. హిందూవాదం అంటే నిజంగా మీరు ఇంతకాలం పెంచి పోషించి దేనికి పోషించినారు మీరు? ముస్లిం వాదం కాదా? అరే హిందూ అని చెప్పుకునేటువంటి ధైర్యం చేయలేని వాడు మరి అబద్ధం మాట్లాడి నువ్వు ఏ జాతికి చెందినోడో నీకు తెలియకుండా చెప్పుకునే ధైర్యం లేదు. బయటకు వచ్చి నేను జంజనం వేసుకుంటా, ఒంటి మీదకెళ్ళి లాల్చి మీదకెళ్ళి జంజనం వేసుకుని నేను పక్క బ్రాహ్మణ్ అని చెప్పి ఎందుకు చెప్పుకుంటావు? హిందూ అనే మీకు విశ్వాసం లేనప్పుడు నువ్వు అసలు హిందువే కాదు రాహుల్ గాంధీ.
ఓ నైరుచెట్టు మీదకి వెళ్ళి జంజనం వేసుకుని నేను పక్కా హిందువుని, నేను బ్రాహ్మణ్ చెప్పి చెప్పుకుంటావు. ఓట్ల కోసం కాదా ఇది? ఇది ఎక్కడ రాజకీయము? రాజకీయాలు మతాలతో జోడించి మీరే ఆడుతున్నారు కదా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. మేము చెప్పేది ఉన్నట్టుగా మాట్లాడతాం. మేము ఎప్పుడు కూడా రాంగ్ డైరెక్షన్లో ఎవరిని తప్పుదారి పట్టించే ప్రయత్నం మేము ఆలోచించాం. మనం చాలా ఘంటాపథంగా మాట్లాడతాం. మేమంతా హిందువులం, హిందూ సమాజం భద్రంగా ఉండాలి, యావత్ దేశం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్తా ఉంటాం మేము. కానీ వాళ్ళంతా కాదే, నోట హిందూ అనే వర్డ్ రాదు. హిందూ అనే వర్డ్ తీసుకొచ్చే ధైర్యం చేయరు వాళ్ళు. ఎట్లా మీరు ఈ దేశాన్ని సమగ్రతతో ఉంచగలుగుతారు? ఈ దేశ ప్రజల్ని ఐకమత్యంగా ఉంచగలుగుతారు? ఈ దేశ పౌరుల్ని, ఈ దేశ సంస్కృతిని రక్షిస్తారు చెప్పండి? కాబట్టే భారతీయ జనతా పార్టీ స్టాండ్ తీసుకుంటుంది. హిందుత్వం అన్నది సాంస్కృతిక జాతీయవాదం కింద మేము తీసుకుంటాం. హిందుత్వం అనేది ఒక మతం కాదు, జీవన విధానం. ఇది ప్రపంచంలో భారత్లోనే ఉన్నది. ఈ భారత్లో ఉన్నటువంటి ఏక జీవన విధానాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుంది. వాళ్ళు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఈ దేశంలో ఒకప్పుడు హిందువులే. సో ల్యూర్ కారణంగా కావచ్చు, లేకుంటే ఆశాపరులకు తయారు చేసి విద్యా వైద్యం పేరు మీద కొందరు మతం మారుతే, కొందరు లవ్ జిహాద్ పేరు మీద, కొందరు ఆ విస్తరణవాదం పేరు మీద, లేకుంటే భయపెట్టించి అధికారంతో డబ్బులతో మత మార్పులు చేసి ఉండవచ్చు కాక. అంత మాత్రం హిందూ రక్తం బాడీలోకి వెళ్ళి పోతుందా? డిఎన్ఏకి వెళ్ళిపోతుందా హిందూ? కాబట్టి మేము అందరినీ హిందువులుగానే స్వీకరిస్తాం, హిందువులుగానే విశ్వసిస్తాం. వాళ్ళందరూ కూడాను ఏదో కారణం చేత మతం మారినారు, మేము వాళ్ళని ప్రేమించట్లేదని కాదు. ఇప్పుడు ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారో, ఇప్పుడు ఈ సంస్కృతికి నష్టం కలిగించేటువంటి ప్రయత్నం చేస్తారో, డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎక్కడ స్పేర్ చేసేటువంటి పరిస్థితి లేదు. దీన్ని అర్థం చేసుకోవాలి ఈ దేశంలోని సో కాల్డ్ రాజకీయ పార్టీలన్నీ కూడా ఆలోచించుకోవాలి.